శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకుని, శ్రీమద్ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వై నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ 21వ కందార్థము క్రమ సంఖ్య 155. పెనుమాయను చూడుము ఇదే జనకుని జఠరంబు వలన జననీ గర్భంబున జొచ్చి మారు రూపున జనియుంచును నవయవములు జనితమై భువిని వినుకను తీను మూర్ఖను వచ్చును చెని దినదీనామభివృద్ధౌ దీని చే భయాలును గనియా మాయల మల్లి కథ మాయించుము పోని జనితమై భువిని వినుకను తీను మూర్ఖను వచ్చును చెని. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ నుండి ఈరోజు మనము 21వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రమ సంఖ్య 155. క్రిందటి కందార్థంలో ఎరుక చేసిన విశ్వము ఎరుక వంటిదే అంటే ఎరుక వలన ఏర్పడిన జగత్తు ఎరుక వలనే లేనిదే. ఎరుక చేసిన విశ్వమనగా అత్యలియబడిన జగద్ అధిష్టానమైన అఖండ గురుస్వరూపము. మూల ప్రకృతి కూడా ఎరుక వలనే లేనిదే, అనగా పరిపూర్ణ పరబ్రహ్మములో లేనిదే కదా అంటూ మనము క్రిందటి కందార్థములో 153, 154 కందార్థములలో తత్వ సమూహముచే ఎరుక ఏర్పడును, తత్వములు విడిపోతే ఎరుక లేదు అంటూ 153, 154 కందార్థములలో కృష్ణదేశికేంద్ర ప్రభువులు తెలియచేస్తున్నారు. ఇక తరువాతి కందార్థము 155 క్రమ సంఖ్య. ఈ కందార్థము ద్వారా మాయ అనేక రూపములు గలది, పరిపూర్ణము నిర్వికారము అంటూ మనకు ఈ కందార్థము ద్వారా తెలియబడుతున్నది. పెనుమాయను చూడుము ఇదే జనకుని జఠరంబు వలన
జననీ గర్భంబున జొచ్చి మారు రూపున జనియుంచును అవయవములు జనితమై భువిని విను కను తిను మూర్ఖను వచ్చును చని దినదినమభివృద్ధ్యం దీనిచే బయలును గని యా మాయల మల్లికత మాయించుము పోని జనితమై భువిని విను కను తిను మూర్ఖను వచ్చును చని. శిష్య, గురుదేవా, పెను మాయను చూడుము. ఇక్కడ పెను మాయ అనగా రెండు పాములు, అంటే రెండు పాములు పెనవేసుకుంటే ఎట్లుంటుందో దాన్ని పెనవేసుకోవడమును మాయ, పెనుమాయ, పెనవేసుకోవడము అంట. ఇక్కడ పెను మాయను చూడుము అంటే అత్యంత మోసపూరితమైన వస్తువు, అత్యంత మోసపూరితమైన వస్తువు. మాయా అనగా లేనిది, అంటే నిజము కానిది. భ్రాంతి కారణమైనది, లేనిదాన్ని ఉన్నట్లుగా సత్యత్వము కలిగించున్నది. లేని దానిని భ్రమింపజేస్తుంది. భ్రాంతి కారణమైనది అంటే ఏంటి? లేని దానిని ఉన్నట్లుగా తోపింపజేస్తుంది, అంటే సత్యత్వము కలిగిస్తున్నది. పెనుమాయా అనగా నిజము కాదని తెలుసుకున్న వారిని కూడా నిజమని భ్రమింపజేయ శక్తి కలిగినది. చూడుము, గ్రహించుము, గుర్తించుము. అంత బలమైనదా నాయన? దాని గురించి వివరించండి గురుదేవా. పెద్ద మాయను చెప్పుచున్నాను, వినుము. ఇదే పిండాండగతమైన ఈ శరీరమే జనకుని జఠరంబు వలన, అంటే తండ్రి యొక్క శరీరమందు జఠరాగ్నిచే తయారైన శుక్లము నుండి, అంటే తండ్రి తినిన ఆహారము వలన తయారైన వీర్యధాతువు. జననీ గర్భంబు జొచ్చి, అంటే ఆ తండ్రి యొక్క శరీరమందు ఆ జఠరాగ్నితే తయారైన శుక్లము నుండి, అంటే తండ్రి తినిన ఆహారం వలన తయారైన వీర్యధాతువు ఏదైతే ఉన్నదో ఆ వీర్యధాతువు జననీ గర్భంబు చొచ్చి, అంటే తల్లి గర్భమందు ఆ సప్తధాతుమయమైన గర్భగోళమందున్న సోనితమునందు ప్రవేశించి మారు రూపున జనియించును. ఆ పిండోత్పత్తి క్రమములో గురుడ్డుగా మారి ఆ సోనితమందు, ఆ జననీ గర్భమునందు, అంటే ఆ సోనితమునందు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో దాంట్లో ప్రవేశించిన తర్వాత మారు రూపము ధరిస్తున్నది పిండోత్పత్తి క్రమములో. ఎట్లుగా అంటే గురుడ్డుగా మారి క్రమముగా ఒక్కొక్క 3 రోజులు, 5 రోజులు, 15 రోజులు, నెలకు, 2 నెలలు, 3 నెలలు, ఈ విధంగా అంటే పరిణామ క్రమము. మొట్టమొదట గురుడుగా మారి ఆ పైన క్రమక్రమముగా క్రమ పద్ధతిలో మార్పు చెందుతూ అవయవములు, ఇంద్రియములు ఏర్పడి చివరికి పిండాండాకృతి వహించి జనితామై భూమిని
అంటే అజనితమై అంటే ఏర్పడి, ఎక్కడ? ఆ తల్లి గర్భము నుండి వేరుపడి ఆ భూమిపైకి వస్తుంది. మళ్ళీ అదే మాయే, తన రూపమునే మళ్ళీ మారు రూపముగా మళ్ళీ భూమిపైకి వస్తుంది. ఆ విధంగా ఏర్పడి అంటే తల్లి గర్భమందు చేరి వాటి రూపము పూర్తిగా మారి అపిండాండ రూపముగా దేహాకారము నుండి బయటికి వచ్చేస్తున్నది. విను కను తిను మూర్ఖును వచ్చును చెని. అదినదిన అభివృద్ధ్యవు అంటే విను కను అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. మూర్ఖును నిద్ర అంటే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి వచ్చును. విను కను తిను అనగానేంటి అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. అంటే జాగ్రత్త, అస్వప్న, నిద్ర, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి అవస్థలు వచ్చును. రాకపోకలు సాగించును, చను మళ్ళీ తిరిగి మరణించును. ఇవే విను కను తిను మూర్ఖును వచ్చును చను అంటే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. ఈ విధముగా వస్తూ రాకపోకలు సాగించుతూ వచ్చాను, మళ్ళీ మరణించను, మళ్ళీ తిరిగి లేకుండా పోతుంది. ఈ విధముగా దినదినం అభివృద్ధ్యవు క్రమక్రమముగా ప్రకృతి సహాయముతో బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యదశలు పొందుచుండును. అంటే అట్టి పిండాండము అవయవములుగా ఏర్పడి ఇంద్రియ స్ఫూర్తి కలిగి అంతరేంద్రియములు, ప్రాణేంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కలిగి ఈ విధంగా అంటే పిండాండ అవయవములుగా ఏర్పడి ఇంద్రియ స్ఫూర్తి కలిగి అంతరేంద్రియములనియు, ప్రాణేంద్రియములనియు, జ్ఞానేంద్రియములనియు, కర్మేంద్రియములనియు కలిగి ఈ స్థూల శరీర పరిణామ క్రమములో మళ్ళీ తిరిగి బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యములు కలిగి ఇక ఆ ఇంద్రియములు వికసించి అంటే ప్రకాశింపజేసి జాగ్రత్త అనియు, స్వప్నమనియు, సుషుప్తి అనియు అవస్థలు పొందుచు ఈ సమస్తమును వినుట, చూచుట, వాసన చూచుట, తినుట, చేయుచు ఈ విధమైనటువంటి రాకపోకలు అనగా జనన మరణములు కలిగి ఉండును. ఇంతకన్నా వేరే మాయ ఏమైనా ఉన్నదా నాయనా? కనుక దీనిచే భయలును గని మళ్ళీ ఈ ఎరుక చేతనే అంటే దీనిచే ఈ పిండాండాకారముగా కనిపించు ఈ శరీరము అంటే ఈ ఎరుక ఇట్టి దేగము చేతనే అంటే ఈ దేగితో కూడిన దేగము చేత అనగా ఎరుక చేత భయలును గని అంటే స్వతఃసిద్ధమైన పరిపూర్ణము ఉన్నదని దృఢపరుచుకొని అంటే పరిపూర్ణమును చూచి ఆ మాయల మల్లికత మాయించుము పోని మూలము లేని గుర్తెరిగే శరీరం యొక్క ఉనికి, దాని వ్యవహారము మూలము లేని గుర్తెరిగే శరీరం యొక్క ఉనికి గాని దాని వ్యవహారము గాని లేనిదని నిజము కాదని దృఢపరుచుకొని
అంటే ఆ మాయలాడి అయిన ఎరుక యొక్క కథ నశింపజేయము. అదే గొప్ప మాయ. ఆ మాయలాడి అయిన ఎరుక యొక్క కథ నశింపజేయము అంటే ఎరుకను లేకుండా చేసుకొనుము. ఈ విషయముని శ్రీ విద్యారణ్య స్వామి రచించిన వేదాంత పంచదశి యందు ఏతస్మత్కామిలేంద్రజాలమపరం యద్గర్భవాసస్థితం రేతచ్చేతతి హస్తమస్తక పద ప్రోద్భూతనానాం కురం పర్యాయేన శిశుత్వ యౌవన జరా వయసైరనేకైర్వృతం పశ్యతతే శృణోతి జిగ్రతి తథా గచ్చత్యథా గచ్చతి. ఈ విషయంని శ్రీ విద్యారణ్య స్వామి రచించిన వేదాంత పంచదశి యందు ఈ విధంగా తెలుపుతున్నారు. గర్భవాసములో ఉంచబడిన వీర్యము చేతనత్వమును పొంది చేతులు, తల, కాళ్ళు, వ్రేళ్లుగా తయారవడము, అలాగే కళ్ళు, చెవులు వగైరా పుట్టడము, మళ్ళీ తిరిగి అదే క్రమముగా పెరుగుచు బాల్య, యౌవన, వార్ధక్యాది దశలను పొందడము, చూడడము, తినడము, వినడము, వాసన చూడడము, అలాగే రావడము, పోవడము, తిరిగి మళ్ళీ మళ్ళీ రావడము, ఇదంతా ఆశ్చర్యకరము కదా. దీనికి మించిన ఇంద్రజాలము మాయ ఇంకేముంటుంది? దీనిని బట్టి శ్రీ కృష్ణదేశికేంద్రులు వారు సనాతన గ్రంథములో అధ్యయనము చేసి అర్థం చేసుకొని ఆ కందార్థము వ్రాసినట్లు సనాతన గ్రంథస్థ విషయ మర్మమును అవగాహన చేసుకొని ఆమోదించినట్లుగాని అర్థమవుతున్నది. కావున శాస్త్రజ్ఞాన లోపముచే మూర్ఖముగా విమర్శించట సరికాదని గ్రహించవలెను. సృష్టి విధానములో గురు వాక్యరీత్యా, గురుముఖత, గురు ధర్మ పద్ధతిని విచారిస్తే త్రిలోకములు, త్రిమూర్తులకు వాచ్యార్థం వేరు. అనుభవరీత్యా విచారిస్తే లక్ష్యార్థము వేరు. ఇప్పటికే విజ్ఞాన దృష్టికి ఆ లోకములు, లోకేశులు తేలలేదు. అవి నియందే ఉన్నవి. లోకములు, లోకేశులు ఎక్కడున్నాయి? నియందే ఉన్నవి. ఎట్లనగా స్థూల దేహము జాగ్రత్త లోకము అంటే బ్రహ్మ సృష్టికర్త అనియు, సూక్ష్మదేహము స్వప్నలోకము, విష్ణువు పోషణకర్త అనియు, కారణదేహము సుషుప్తి లోకమనియు, రుద్రుడు లయకర్త అనియు అనుభవరీతిగా విచారిస్తే ఏ తల్లి వద్దకు బ్రహ్మ వచ్చి సృష్టి చేయడం లేదు. ఆ విష్ణువు వచ్చి పోషణ చేయడం లేదు. ఆ రుద్రుడు వచ్చి చంపడము లేదు. చూడు, ఏ తల్లి వద్దకు వచ్చి ఆ బ్రహ్మదేవుడు వచ్చి సృష్టి చేయడం లేదు. ఆ విష్ణువు వచ్చి పోషణ చేయడము లేదు. రుద్రుడు వచ్చి చంపడము లేదు. దీనికే పెనుమాయను చూడుము, ఇదే జనకుని జఠరంబున చొచ్చి జననంబాయను కనపడుచున్నది నిజముగా జననము లేదంటే ఇప్పుడు సత్యము చెప్పుమా అంటూ పరమాన్న శంకరనారాయణ స్వామి వారు మా గురువు గారైనటువంటి మా గురుదేవులు తెలియజేస్తారు. జనకును జఠరంబు వలన జననీ గర్భమ్మ చొచ్చి జననంబాయన్
కనబడుచున్నది నిజముగా జననము లేదంటే ఇప్పుడు ఎలా లేకుండా పోయింది? సత్యము చెప్పుమా. ఈ స్త్రీ పురుషుల యందు భ్రమ కలిగించి సృష్టి కార్మోన్ముఖములను చేయుట ఆ బ్రహ్మ సృష్టి రచన. స్థితి మాటకొస్తే తల్లి యందు అన్నరసము ద్వారా ఆ పిండ వృద్ధి చెందడమే విష్ణువు పూజించుట. లయము మాటకొస్తే రుద్రుడు వచ్చి ఎవరిని చంపడం లేదు, ఎవరికి వారు స్వయం కృతముగా విషము త్రాగో ఊరి వేసుకొనో, ఆ విషము త్రాగో లేకపోతే ఉరి వేసుకోనో లేకపోతే రోగము చేతనో చంపుకొనో చావడమో జరుగుతుంది. ఇది అనుభవనీయము. కైలాసము నుంచి రుద్రుడు వచ్చి ఎవరిని సంహరించడం లేదు, చంపడం లేదు, సంహరించడము లేదు. ఈ విషయమును చక్కగా గురుమూర్తి ద్వారా విచారిస్తే తల్లిదండ్రులటంచు తత్వం బొదిలియక, తల్లిదండ్రులటంచు తత్వం బొదిలియక యోని లింగమునను ఉద్భవించి విష్ణువరయ తల్లి వెలయు రుద్రుడు తండ్రి విశ్వదాభిరామ వినురవేమ అన్నట్లు ప్రకృతి అనగా నానా విచిత్ర జగన్ నిర్మాణం. అసామార్చక బుద్ధి రూప బ్రహ్మశక్తి రేవు ప్రకృతి. ఈ ప్రకృతి అనగా నానా విచిత్ర జగన్ నిర్మాణ స్మార్తక బుద్ధి రూప బ్రహ్మశక్తి, అదే రేపు ప్రకృతి. ఏది జగత్తును సృష్టించుచుండునో అదే మనస్సనుడి ప్రకృతి, దేహమే ప్రకృతి. అందుండు పురుషుడియే ప్రత్యేగాత్మ శివుడు. కాబట్టి వీరే తల్లి తండ్రులు. అందుకే కైవల్యోపనిషత్తులో మయేవా సకలం జాతం మయీ సర్వం ప్రతిష్ఠితం మయీ సర్వం లయం యాతి తద్బ్రహ్మ ద్వయమస్మ్యహం అంటూ మనకు కైలోపనిషత్తుల స్పష్టంగా వివరణనిస్తుంది. యావత్ సుసుప్తి అను యోనిలో నుండి పుట్టించుచుండును. అదే విష్ణుమాయే తల్లి స్వరూపము. ఆ నిద్రావస్థయందు ఈశ్వర రూపము ఆత్మయే తండ్రి. అదే బీజము హృదయ గ్రంథి సంవిత్. ఆ ముడివి విడవవలెను. అదే గొప్ప ముడి. ఆ ముడి గురు ఏ గురుడైతే ఇప్పగలుగునో అందుకంటాడు అక్కడ ముడిబడి కర్మము జ్ఞానం. అదే సంవిత్తు, అదే హృదయ గ్రంథి, అదే ముడి. ఆ ముడి విడవవలెను. ఆ ముడి విడవకుండగా మైల మైలయటంచు మరినీట మునిగెదరు, మైల మైలయటంచు మరినీట మునిగెదరు, మైలలోనే తనువు మకిని బుట్టి, మైల నిలుచు చోటు మనుజుని పుట్టుక విశ్వదాభిరామ వినురవేమ. మైల 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 అని పలుకుచూ ఈ శరీరమును మాటి మాటికి నీళ్లతోనూ సబ్బు పెట్టి తోమి బాగా నీళ్లతో ముంచుకుంటూ ముంచుతూ ఉంటారు. ఈ శరీరాన్ని మురికి పట్టింది, మైల పట్టింది, మైల అంటుకుంది, అనేక విధముల మైల. నేను చావుకు పోయొచ్చాను, ఆడికి పోయొచ్చాను, ఈడికి మైల అంటుంది, మైల అయ్యకున్నాను, మైలైనాను. ఎక్కడ మైల? మైల మైలయని పలుకుచూ ఈ శరీరమును మాటి మాటికి నీళ్లతో కడుగుతూ ముంచుతూ ఉంటారు, సబ్బు పెట్టి తోముతూ ఉంటారు. కానీ ఈ శరీరము మైలయందే పుట్టినదని తలచలేకపోతున్నారు. మైల ఎక్కడ నిలకడగా ఉంటున్నదో, ఏ చోటునందైతే మైల నిలకడగుతున్నదో అక్కడ కదా నీ పుట్టుక జరుగుతుంది. మనసు పుట్టుక జరుగునని అక్కడ గురుమూర్తి ద్వారా ఎవరైతే తెలుసుకుంటారో నీ పుట్టుక యొక్క రహస్యాన్ని, అట్టి వానికి జనన మరణ భ్రాంతే, ఇక లేదు మళ్ళీ తిరిగి జన్మము అంటూ ఈ విషయమును చక్కగా గురుమూర్తి ద్వారా తమ గురువుల ద్వారా ఈ కందార్థాన్ని చక్కగా వస్తునిచ్చే జ్ఞానం ద్వారా మీ గురువుల ద్వారా విచారణ చేసి ఈ రహస్యాన్ని తెలుసుకుంటారని కోరుకుంటూ మరి జై గురుదేవ.
ఈ కన్నర్థ భావాన్ని మీరందరూ కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. నమస్కారాలు నాయన. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవా.